Meet the acclaimed Kuchipudi dancer. నా పేరు విజయశాస్త్రి. నేను కూచిపూడి క్లాసికల్ డాన్సర్. యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావః, యతో భావస్తతో రసః. నర్తకి నర్తించేటప్పుడు తన హస్తం ఎక్కడైతే చూపిస్తుందో, ముద్ర చూపిస్తుందో అక్కడే తన దృష్టిని నిలుపుతుంది. ఎక్కడైతే దృష్టి నిలుపుందో అక్కడ మనసు లగ్నం చేస్తుంది. ఎక్కడైతే మనసు లగ్నం అయిందో అక్కడ భావం వ్యక్తం అవుతుంది. ఎక్కడైతే భావం వ్యక్తమైందో అక్కడ రసం నిష్పన్నం అవుతుంది. ఈ విధంగా చేసిన నాట్యానికి రసానుభూతి చెందని, ఆనందానుభూతిని చెందని రసజ్ఞులు, ప్రేక్షకులు ఉండరు. నేను నా కోసం నాట్యం చేసేటప్పుడు, నలుగురిలో ప్రదర్శన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వాక్యాలను గుర్తుపెట్టుకుని పాటిస్తూ ఉంటాను. నాకు నా నాట్యంతో పాటు మన హిందూ సనాతన ధర్మం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. సనాతన ధర్మ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. నా డే టు డే లైఫ్లో నాకు తోడు నీడగా ఉంటూ నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. గొప్ప గొప్ప గురువుల వాక్యాలను వింటూ నేను కూడా ఎంతో ఆసక్తితో రీసెర్చ్ చేస్తూ మీ అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలనుకుంటున్నాను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత లలితా సహస్రంలోని వారాహిదేవి మంత్రం ఇది. లలితాదేవిలోంచి ఉద్భవించిన ఒక శక్తి స్వరూపం వారాహిదేవి. ఆమె అష్టమాతృకలలో ఒకరు. విష్ణుమూర్తి యొక్క వరాహ రూపానికి స్త్రీ రూపం వారాహిదేవి. మనం ఇప్పుడు వారాహిదేవి యొక్క మంత్రం తెలుసుకోబోతున్నాము. వారాహిదేవి కర్మ సమస్యలను తొలగిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని పక్కకి తరిమి కొడుతుంది. వారాహిదేవి కరుణామూర్తి కానీ ఉగ్రస్వరూపం. ఆవిడ కారుణ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే భక్తితో ఆవిడకి సరెండర్ అవ్వాలి. భూ సంబంధమైన సమస్యలను తొలగిస్తుంది వారాహిదేవి. ఏదైనా అక్రమంగా భూమిని ఆక్రమించుకున్నప్పుడు ఆవిడ రక్షణకు వస్తుంది. ఒక అమోఘమైన వారాహి మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటే దానివల్ల మనకి పూర్తి రక్షణ లభిస్తుంది. పొద్దునే లేచిన వెంటనే మీరు నర్పవి నర్పవి అని వారాహి మంత్రాన్ని 9 సార్లు పలకండి. చూస్తున్నారు కదా, మీకు నచ్చితే గనక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.